జనంలోకి జన జాగృతి కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత మేధావుల అభిప్రాయాల సేకరణ కోసం మహబూబ్నగర్ పట్టణంలోని సుదర్శన్ ఫంక్షన్ హాల్లో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రజా అభిప్రాయ సేకరణ చేశారు. తెలంగాణలో భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదని ఆమె తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒకటి కూడా అమలు చేయలేకపోయిందని ఆమె గుర్తు చేశారు. ముఖ్యమంత్రి తన సొంత జిల్లా అయిన పాలమూరును అన్ని రకాలుగా అభివృద్ధి చేయటానికి ఆయన ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన ఉండి జాగృతి గ్రామాన తమ కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు సంక్షేమ ఫలాలు అందే విధంగా పోరాటం చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరు మేధావులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనేకమైనటువంటి అంశాలను, అనేకమైనటువంటి సమస్యలను దగ్గరికి వెళ్ళి విజిట్ చేస్తూ, చూస్తూ, అక్కడ బాధితులతో మాట్లాడుతూ చాలా కార్యక్రమాలు చేసినాం. వాటి గురించి కొన్ని వివరాలు, అదేవిధంగా అసలు ఈ జాగృతి జనం బాట చేపట్టడం వెనకాల ఉన్నటువంటి అంశాలను కూడా చెప్పడానికి మరి మీ దగ్గరికి నేను రావడం జరిగింది. తెలంగాణ జాగృతి అనే సంస్థ మీ అందరికీ తెలుసు, ఉద్యమ సంస్థ. అనేక రోజులుగా తెలంగాణ ఉద్యమంలో ఉంటూ మరి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల పక్షాన మేము కొట్లాడుతూ వచ్చినాం. అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నాం. చాలా గర్వంగా చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జాగృతి కంటూ ఆ చరిత్రలో ఒక పేజీని జాగృతి కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ ప్రజల సహకారంతో నిర్మించుకోగలిగాం. అదేవిధంగా ఆ ఒరవడిని కొనసాగిస్తూ సాధించుకున్నటువంటి తెలంగాణను అభివృద్ధి చేయడంలో కూడా మరి మా పాత్ర ఉండాలని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి యొక్క పంతాన్ని మార్చుకొని పెద్ద ఎత్తున ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టినాం. వేలాది మంది పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం నేను అప్పుడు పార్లమెంట్ మెంబర్గా కూడా ఉన్నాను, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నాను. సో అనేక సమస్యలు, ప్రజా సమస్యలు నా దృష్టికి వచ్చిన వల్ల పరిష్కరించేటటువంటి ప్రయత్నం కూడా చేసినాం. మరి ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో మనకు అర్థమవుతున్నది ఏంటంటే, మనం భౌగోళిక తెలంగాణను సాధించుకోగలిగినాం, కానీ సామాజిక తెలంగాణ సాధనలో ఒక అడుగు వెనక ఉన్నామని అనిపిస్తూ ఉంది. దానికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే, నిన్నటికి నిన్న మేము ఈ మహబూబ్ నగర్ జిల్లాలో తిరుగుతూ ఉంటే మరి జడ్చర్లలో ఒక హాస్పిటల్ ఉన్నది. జడ్చర్లలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఒక యువ రైతు హాస్పిటల్కి వచ్చి సూసైడ్ చేసుకుని హాస్పిటల్కి వచ్చినటువంటి ఒక యువ రైతు వైద్యం అందక చనిపోయినటువంటి పరిస్థితి. అది మొత్తం ప్రముఖంగా పత్రికలలో మీరందరూ కూడా ప్రకటించారు. అంటే ఇవాళ డబ్బు లేనటువంటి వారికి మనం ఎంతో ఆశతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో, ఎంతో ఆకాంక్షతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం వైద్యం అందించలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. మరి అదే కొంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడో దగ్గరికి పోతే ప్రాణం నిలబడేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా